లక్ష్మి, వీని గురించి చింతించవలదు. నీ ఈ గోవు దూడ మా గోశాల యొక్క శోభను పెంపొందించును. అలుకను బూని ఆగ్రహముంది, హరినెడ బాసి పుడమికి వచ్చే. అటువంటి తేజమును నేను ఈ మందిరములో ఎన్నడూ వీక్షించలేదు. కాని ఇది సత్యము మహారాణి. మేమందరము ఆ సమయంలో రాజమందిరము నుండి ప్రజ్వల తేజము పరావర్తనం చెందుటను వీక్షించినాము. నాకు రాజమందిరంలో సూర్యోదయమైనట్లుగా గోచరించినది. మహారాజా, తమరు సూచించు సమయములో రాజమందిరానికి ఒక గొల్ల స్త్రీ మాత్రమే వచ్చినది. గొల్ల స్త్రీయా? అవును మహారాజా, ఆమె తన గోవును దూడను విక్రయించుటకు వచ్చినది. స్వామి, ఇదియే ఆ గోవు మరియు దాని దూడ. ఆమెని ద్వారపాలకులే పంపించినారు. నేను ధర నిర్ణయింపక పూర్వమే ఆమె వెళ్ళిపోయినది, అదృశ్యమైపోయినది. ఆమె తన నామమును లక్ష్మి అని వచించినది. ఆమె లక్ష్మి వలె తేజోవంతముగానున్నది. సునంద, ఆమె మాత మహాలక్ష్మియే అయి ఉందురో. ఆమె తేజస్సే రాజమందిరము నుంచి పరివర్తన చెంది ఉండును. దేవర్షి వచించినారు, మాతా మహాలక్ష్మి ఏ రూపంలోనైనా విచ్చేసి దర్శనమిచ్చునని. మనము ఎంతో అదృష్టవంతులం సునంద, మనము ఎంతో అదృష్టవంతులం. ప్రతిహారి, ఆజ్ఞ మహారాజా. ఈనాటి నుంచి ఈ గోవును దూడను శ్రద్ధగా పోషించవలను. ఆజ్ఞ మహారాజా. లక్ష్మి, 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 లక్ష్మి. మాత ప్రసాదించిన గోవుకు ఒకే దూడ కలదు. ఆ దూడ గోవు యొక్క పాలు సర్వమును పానము చేయజాలదు. కానీ మహారాజా, పాలుపితుడు గోవద్దకు వెళ్ళాను, కానీ గోవు పాలు ఇవ్వలేదు. అయినచో ఆ పాలన్నీయు ఏమైనవి? మహారాణి, మన గోశాలలో పాలను దొంగిలించే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. అయితే నీవే స్వయంగా ఆ పాలను నీవు త్రాగితవా? లేదు, లేదు, లేదు మహారాజా, లేదు. నాకు ఎటువంటి పాపము తెలియదు. ఆ దుష్కార్యమును నేను ఎటుల చేయగలను మహారాజా? దీక్షింపు ప్రతిహారి, నేను నీకు మరి ఒక అవకాశం ప్రసాదిస్తున్నాను. మరి ఒకసారి నీవు అటులు చేసినతో నేను నీకు కఠిన శిక్ష విధించను.
ప్రణామములు మహారాజా. ప్రణామములు మహారాణి. లక్ష్మి, లక్ష్మి! ఎందుకు అరుస్తున్నావు? ఎవరి కోసం ఎందుకు అరుస్తున్నావు? నీ మూలంగా మహారాజు గారు నన్ను పిలిపించి తిట్టు తిట్టకుండా మరీ తిట్టారు, తెలుసా నీకు? నీ కారణంగానే. అవును, నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి పాలిస్తున్నావు? నువ్వు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా పాలిచ్చి వచ్చావంటే మహారాజు గారు నా తల్లరికి కోటగుమ్మానికి వేలాడి కడతారు. తల్లి, తల్లి, నన్ను రక్షించమ్మా. పాలేయమ్మా, పాలే తల్లి, పాలి. అయితే నువ్వు నా మాట నువ్వా? పాలు ఇవ్వవా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, నీకు దండం పెడతాను, వెళ్ళక. అయ్యో, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అయ్యో గోమాత, ఆగమ్మా, ఆగు తల్లి. అయ్యో తల్లి, నీకు దండం పెడతాను, ఆగమ్మా. అయ్యో, విచిత్రం, ఆశ్చర్యంగా ఉంది. విచిత్రంగా ఉంది. ఆ గొల్లవాడు మన ఆజ్ఞను ధిక్కరించాడు మహారాణి. యథాతథంగా ఈ రోజు కూడా ఆ గోవు పాలన ఇవ్వలేదు. ఇక నాకు ఎటువంటి సందేహము లేదు. నాకు విశ్వాసము కలుగుతున్నది, ఆ గొల్లవాడే పాలన అపహరించాడని. ఆ గొల్లవాని అపరాధమునకు నేను వానిని అవశ్యము దండించను. తిరిగి అతనికి అవకాశం ఇచ్చి చూడండి మహారాజా. అంటే ఆ గొల్లవాడు సత్యమునే వచించి ఉండవచ్చునుగా. మహారాణి, తమరు నాకంటే ఆ గొల్లవాణిని అధికంగా విశ్వసించుతున్నారు. నన్ను అపార్థం చేసుకొనుచున్నారు మహారాజా. గోవు వెంకటాద్రిపైకి వెడలి తన క్షీరమును ప్రవహింపచేయుచున్నదా? దాన్ని నేను విశ్వసించవలెనా? తమరు స్వయముగా తమ నేత్రములతో వీక్షించినచో తమరు ఈ సత్యమును అంగీకరించవలెను. తమరు ఆ గొల్లవాణిని దండించదలిచినచో తమరు ఆలకించినది విశ్వసింపక సత్యము పరిశోధించుట తమరి ధర్మము. ఆ ధర్మమును నిర్వర్తించండి. తమరు సత్యమునే వచించినారు మహారాణి. రేపు నేను స్వయంగా ఆ గొల్లవాణి వెంట వెడలి సత్యమును పరిశోధించదను. ఇక్కడికే మహారాజా ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అటు చూడండి మహారాజా, అక్కడికి వెళ్ళి నుంచుని తన పొదుగులో ఉన్న పాలన్నీ ధారగా వర్షింపజేస్తుంది మహారాజా. గోమాత ఈ విధముగా వ్యర్థముగా తన క్షీరమును మట్టిలో ప్రవహింపచేయదు. ఆ స్థలములో ఏదో ఆకర్షించే కలదు. అది మాతను పలుమార్లు తన వైపు ఆకర్షించుతున్నది. తన ఇచ్ఛతో క్షీరవర్షము కురిపించడానికి వివసరాలను చేయుతున్నది. గోమాత ఇటులు ఎందులకు సమ్మోహితురాలైంది? దీని గురించి తెలుసుకొని తీరవాలి. ఇక తెలిసిపోవు ఎవరు ఇటుల దాగి చూడని వలె క్షీరమును పానము చేస్తున్నారు.
ఒరే మూర్ఖుడా, నీవు ఎంతటి అనర్థము గావించినావు? ఎవరు నీవు? నేనే వచించుతున్నాను. ఇది విచిత్రముగానున్నది. నీవు ఎంతటి పాపము చేసేదివో నీకు తెలియదు. సాక్షాత్తు భగవానులు వెంకటేశులు విష్ణువు పైన నీ ప్రహారము గావించినావు. లేదు 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 లేదు. ఈ దుష్కర్మకు దండన నీవు అనుభవించి తీరవలెను. నన్ను క్షమించండి, క్షమించండి. తమరు ఎవరైనా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. రాజా చోళ, నీ ఈ పాపం క్షమాయోగ్యము కాదు. నీవు రాక్షసంగా వ్యవహరించినావు కావున నీవు రాక్షసునిగా మారావు. క్షమించండి పరంధామ, నన్ను క్షమించండి. ఇంత భయంకర దండనను నాకు విధించవలదు పితామహ, నాకు విధించవలదు. తమరి మహత్యము మనుష్యుని అభిశాపము అశంకల జాలములో బంధించును. మహాబుద్ధిమంతులు మేధావులే వారి మాయలో చిక్కుకొనిదరు. నన్ను ఉద్ధరించండి పరంధామ, నన్ను ఉద్ధరించండి. రాజా చోళ, నీవు అవశ్యము దండన అనుభవించే తీరవు. ఈ జన్మలో రాక్షసుడవైన నీవు రాబోవు జన్మలు ఆకాశరాజు రూపంలో జన్మించవలసి ఉంది. నీ పుత్రిక పద్మావతి యొక్క వివాహం వెంకటేశ్వరునితో జరుగుతుంది. మహారాణి, మహారాణి! గోపాలక, నీవు రాచమర్యాదలను మర్చినావా? మహారాణి, నేను చూసిన సంఘటన గనక తమరు కూడా చూసుంటే అన్నీ మర్చిపోతారు మహారాణి. అనర్థం జరిగిపోయింది. ఎవరికి అనర్థం అనుచున్నాడు? నేను మన మహారాజు గారి గురించి చెప్తున్నాను. ఏమైనది వారికి? ఎచ్చటనున్నారు? ఏమైనది? వచించుమో, ఏమైనది మహారాజులకు? నీ వెంటనే కదా వచ్చినారు, ఎచ్చట విడిచితివి? మహారాణి, నన్నేం చెప్పమంటారు? మహారాజు గారు, మన మహారాజు గారు రాక్షసులుగా మారిపోయారు. నేను చెప్పేది నిజమే మహారాణి, నిజం నేనే చెప్తున్నాను.